5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇప్పుడు లేస్తే ఏమైతుంది? ఇప్పుడు లేచినావనుకో ఇంటికి చుట్టాలత్తారు. ఎవరు చెప్పిరే? గ్రహాలు. బిడ్డ నీళ్ళాడతలేదని అల్లుని వినా ఏడ్చిందట అత్త. నువ్వు కోస బండుకుంటా అని చెప్పు. గ్రహాల పేరు చెప్తానమేందే? గ్రహాల పేరు చెప్తానమేందే? అంతే అనుకొని పండుకో. ఏ నేను లేస్తలే. అమ్మో వాయో, ఈ రవలి పట్టు అంటే ఉడుంబట్టు ఎట్లా చేస్తా అనుకుంటాను? నీ అబ్బా గింత బలం ఉన్నవేందే? లే అయిపోయింది, ఇంకా 2 నిమిషాలు ఉన్నది. పండుకో పండుకో. అయిపోయింది, ఇక లేవచ్చు. పానం పోయి పానం వచ్చిందే. 3 సార్లు లేవారు రాక నీ అవ్వని. నీ సాదస్తం పాడుగా నన్ను చంపుతావారే? నాది చాదస్తం కాదు, చలాకితనం. చిలాక్తరం కాదు, సట్టు పంటలు కాదు. లేచి చాయ్ పెట్టుబా. ఇలా నువ్వు లేచిన గడియల ప్రకారం నీకు చాయ్ కట్టు. ఓసేయ్, నాకు చాయ్ రాకపోతే పాయకాన్ రాదే. పాయకాన్ రాకపోతే రోజంతా ఎత్తున అవుతుంది పానం కింది మీది. నేను గ్రహాల మాటనే ఇంటా, నీ మాట అస్సలేనా? మరి అసలు దానివి వాటినే చేసుకోక నన్నెందుకు చేసుకునేవే? ఆ క్షణం గ్రహాలన్నీ కలిసి నిన్ను చేసుకో అన్నాయి. అంతేగాని నీ ఇష్టంతో నన్ను చేసుకోలేదు అనే. ఏందే? మరింత బరి తెగించిన మాటలేందే? మాట వలస కన్నా ఇష్టంతో చేసుకున్నట్టు అయిపోవాలా? మాట వలస కని మార్మారం పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లు కాలినట. గట్లుంటే నీ వరుస. ఇప్పుడు ఏమంటావు చెప్పే? ఇవాళ నువ్వు బ్రష్ చేసుకున్న టైం కూడా అయిపోయింది. ఇలా రోజంతా నువ్వు పాసనతోనే ఉండాలి. నీ అమ్మ కడుపు మాడ. ఈ వజ్రాల వారం కానీ నన్ను గోస పుచ్చుకుంటాను గానే ఓసారి పాసనోట ఉండంటావు, ఓసారి అన్నం తినద్దంటావు. నీ అమ్మ కడుపు మాడ. పెళ్ళై సంవత్సరం అవుతుంది. ఊళ్ళో అందరూ పిల్లలు పీల్చలేదని నన్ను పిచ్చోళ్ళ లెక్క చూస్తారు కాదే. నీ అవ్వ నువ్వు టైం చూడండి పని చేయవు. నీ పిసముద్ర ముందుకు ఏదో ఒకటి చేయాలనే. ఓసే రవలి, నువ్వు బ్రష్ తోముకుంటుంటే నేను ఈ తూర్పు కంగునుడు ఏం మంచిగా లేదే. ఇక లేవచ్చు. మరి బ్రష్ అన్న వేసుకోవచ్చానే? అద్దద్దు, ఈ రోజంతా ఇట్లనే ఉండాలి. ఓసి నీ పాపం పాడుగాను. పొద్దంతా పాసనోటు ఎట్లుండాలా ఏంది నన్నే? పాష్ మొక్కతో తింటే పర్వతం ఎక్కినంత ఫలితం వస్తుంది. ఈ ముచ్చట ఎవరు చెప్పిండే? ఇది శాస్త్రం, శాస్త్రం చెప్తాంది. దీన్ని శాస్త్రం అనరే, సాడిజం అంటారు. నువ్వు ఏ ఈజం అన్నా అనుకో. మొగన్ని ముంగట పెట్టుకొని సప్ప సప్ప రాయలాగుడు పెళ్ళని నిన్నే చూస్తానే. ఇగో గట్ల చూడకు, నాకు జిట్టి తాకుతుంది. ఓసేయ్, పెళ్ళని చాయ్ తాగితే మొగడు చూస్తే జిట్టి తాకుతుంది అనే. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. తాడి చెట్టు నీడ నీడే కాదు, ఇంట్లో లొల్లి పెట్టి ఆడది పెళ్ళవే కాదు. వాళ్ళేం చెప్తుంది? ఇగో పోయి చికెన్ చెప్పు. అబ్బా పొద్దున్న నుంచి చికాకు పెట్టినా మంచిది కానీ చికెన్ అంటానండవే. పోయి తెత్తా. చికెన్ నువ్వు తినేటందుకు కాదు. ఆగో, చికెన్ ఏమంటానో తినద్దంటానవేంది? ఇప్పుడు నా ముందు ఉఫ్ఫు ఉఫ్ఫు అని సాయ బర్రబర్ర తాగినట్టు చికెన్ కూడా నా ముంగట కర్ర కర్ర తింటావానే? దీనికి విసులు ఒకటే సరిపోదు. తింటా. అయితే నేను తేను. ఇగో నువ్వు ఇప్పుడు తేలేదు అనుకో, ఆ పైన వాళ్ళే నీతో తెప్పిస్తారు. పైన ఎవరు ఉన్నారే? గ్రహాలు. నీ అరుపులకు గ్రహాలే భయపడాయి, నేను భయపడతానా? ఈ తాటాకు సప్పులకు పెళ్ళాలు బెదరారు. నువ్వు భయపడనంటే బ్యాండ్ సప్పులు పెట్టాను నానే. నీ అవ్వని నీతోటి నాకు గోస కాల్చింది. ఓ మనిషి ఉన్నావా? భగవంతుని దయ వల్ల ఇంకా ఓలేదే, బతికే ఉన్నా.
జీవితాంతం బయటికి పోకుంటే ఏమన్నా చేస్తావా ఏంది? అబ్బా నేను ఈ పెళ్ళానండి. అబ్బో ఇదేమన్నా భగవద్గీతల వాక్యం అనే అండర్లైన్ వేసుకొని చెప్తాను నీ పెళ్ళన్నని. పెళ్ళం ఎక్కడన్నా మొగోనికి ఇట్లా కాల్చుక తింటదానే, ఇట్లా కాల్చుక తింటదానే. అబ్బా ఆపురు మీ సరసం. అబ్బా నా బాధ నీకు చెప్తా అంటే నేను సరసం ఆడినట్టు అనిపిస్తాను దానే నీకు. అబ్బా ముందా బట్టలు ఇప్పేయి. చీ 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 పట్టపాటి నా తప్పు చేయనే. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నువ్వేం చెయ్యకు, నేనే చేస్తా. నేనే చేస్తా. ఓ గంట సేపు నీ ఒంటి మీద ఉన్న బట్టలు ఇప్పేసి ఇగో ఈ సాప చుట్టుకోవాలి. అవ్వా నాకు ఇది ఏం శిక్షనే? అయ్యో ఇవి శిక్షలు కావండి, గ్రహాల కక్షలు. నీ కక్షలు పాడుగాను నన్ను ఇడిచిపెట్టి రాదే. అయ్యో నీకు అర్థమైతలేదు. నేను ఇచ్చిపెట్టినా గ్రహాలు ఇచ్చిపెట్టే. ఓ గంట అంటే గంటే ఈ సాప చుట్టుకొని ఉండరాదు. తప్పదానే. తప్పది. వదినే అన్నా అగో గిట్లా వచ్చినవేంద్ర రాము. ఈ సాప ఏందన్నా గిట్లా చుట్టుకున్నావు? ఏం పని మీద వచ్చినవురా? సాప కావాలని వచ్చింది. ఎందుకురా? నా పెళ్ళం మిరపకాయలు ఎండ పోతాడట, సాప తీసుకురామన్నది. సాపల మిరపకాయలు పోతే మంట మండదిరా. సాపని ఇట్లా కూడా వాడచ్చని నిన్ను చూసినాక అర్థమవుతుంది. ఏంటి రాము సాప చుట్టుకున్నాడని షాక్ అయినావా? సాప చుట్టూ నోమని నోముకుంటానా? నోముకుంటే ఏమైతుంది వదినే? మంచి జరుగుతుంది. ఎవరకు? నీకా అన్నకా? నాకే. నీకు మంచి జరుగుతుందని అన్నకు సాప చుట్టుడేంది? పెళ్ళమ్మ కూడా నాకు ఆమాత్రం చేసుకోరా ఏంటి? ఏ సాప చుట్టుకునేందా? సాప తీయమంటేనే ఊరు సాటి వేసినట్టు కట్టి కొడతావేందనా? నీతో ఉంటే నాకు పీసలు వేసినట్టుంది. చెయ్యి నేను పోతున్నా. పో ఇంకో దాపిట్ రాకురా. గంట అయితే నాకు ఈ సాపుతోటి తిప్పలైతుంది. ఇంకెంతసేపు ఉండానే? ఇంకొక నిమిషం అయితే నీ సాప తీసేయచ్చు ఇక. ఇంకొక నిమిషమా? నేను ఉండలేనే. ఇగో ఇక అంగేసుకో, లుంగి తీసుకట్టా. చెప్పదేపా చెత్త నాకు. ఎక్కడికి? ఇగో దీనికి. ఆగు. ఇప్పుడు పోయిగా. నా కర్మ. మా అత్తకు ఫోన్ చేసి దీన్ని తీసుకపోమనాలే. ఇక్కడ మాట్లాడింది అనుకో అది ఇంటది. ఇంకా చెట్టు కింద మాట్లాడతా. నీ అవ్వ బిడ్డకి ఇట్లున్నదంటే అత్త ఎట్లుంటుందో ఏమో. ఎత్తుతలేదేంది? మళ్ళోసారి ఎత్తా. ఎత్తత్తా ఎత్తు. హలో ఎవరు? హలో ఎవరు అంటారేందత్త? ఫోన్ చేతిలో లేదా? చేతుల్నే ఉంది. మరి రింగ్ అయితే అంటే వినబడతలేదా? వినబడుతుంది. మరి ఎత్తచ్చు కదా. ఏం రోగం? అట్లా ఎట్లెత్తుతాలుడు? ముహూర్తం చూసుకొని ఎత్తాలే కదా. ఏంది? ఈ రోజు ఏ ఫోన్ వచ్చినా 3 సార్లు రింగ్ అయితేనే ఎత్తాలని రాశి ఫలాలు ఉంది. అందుకనే 3వ సారి రింగ్ అయితే ఎత్తినా. ఓషిని రాశి ఫలాలు రాళ్ళల్లో పోయా. బిడ్డెట్లుందంటే ఉండకేం చెప్తుంది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మామకి చెప్పుదాం. హలో అత్త. హలో లైన్లో ఉన్నావా అత్త? లైన్లోనే ఉండాలుడు. మా ఉన్నాడా? ఉన్నాడు. అబ్బా ఒక్కసారి విలువవా? రాడు. ఎందుకు రాడు? ఎందుకంటే ఇంటెనుకున్న గోళంలా బుడ్డగోసేత కూర్చోబెట్టిన ఎట్లెత్తాడు? ఓహో జలకాలు ఆడతాండా? కాదు, గ్రహాలు ఆడతాడు. నీ గ్రహాలు. బిడ్డ 1 నెంబర్ ఉన్నదంటే అత్త 2 నెంబర్ ఉన్నది కదా. ఇగో అత్త చెప్పలుడు. ఇక్కడ నా పరిస్థితి ఏం మంచిగా లేదు. నేను మాత్రం బాగున్నానా ఏంది? అది కాదు అత్త. ఇగో అల్లుడు టైం అయిపోయింది. టైం అయిపోయిందా? టైం అయిపోయింది అత్త. 3వ రింగుకి ఎత్తాలి, 3 నిమిషాలే మాట్లాడాలి. ఇలా నేను ఏం చేసిన 3 నిమిషాలే అల్లుడు. 3 నిమిషాలలో పని అయిపోద్దా? అయిపోవాలి.
అయిపోతుంది అయిపోయింది. మాము ఓ మావ నువ్వు అక్కడ అత్తతోటి భరిస్తాను మాము. ఓ మావ నేను ఇక్కడ నీ బిడ్డతోటి భరిస్తాను మాము. ఓ మావ ఈ పిల్లల బారి నుంచి మనను పక్కకేసే దేవుడే లేడా మాము. ఓ మావ మాము ఓ మావ. రవలి ఓ రవలి నేను పోతానే. కరీంనగర్ ఇంటర్వ్యూ ఉన్నది 10ంటికి. ఇప్పుడు 9 అవుతుంది. నేను అడిగి పోయేసరికి 10 అవుతుంది. ఇప్పుడు పోవద్దు. ఎందుకే? ఇప్పుడు పోతే నీకు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉన్నది. 10 తర్వాత పో. 10 తర్వాత పోవడం అవసరం లేదే. ఇంటర్వ్యూ అయిపోతుంది, కంపెనీ మూసేస్తారు. కంపెనీ మూసేస్తారు కదా అని నిన్ను పంపించి నా జీవితం చీకటి పాలు చేసుకోవన్నా? ఓకే నువ్వేం మాట్లాడతానో నీకేమైనా అర్థమవుతుందా? నేను పోతా. ఇప్పుడు మా గడపదాటి పోవద్దు. నువ్వే కాదు నేను కూడా. నీకేమన్నా పిచ్చానే? రాక రాక ఇంటర్వ్యూ వస్తే పోవద్దంటానవేందే? జీవితం ఏమైనా ఇంటర్వ్యూ దేనికి? జీవితం 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 పెట్టిపోతుందే. నువ్వు ఎన్నన్నాను నేను బయటికి పోనీయా. నీ అవ్వ నిన్ను మారుతుడు నాతోడు కాదే. ఓ పని చేస్తా. ఏ ఇంటిలో అది విడాకులు ఇస్తా. ఇస్తే ఇచ్చుకోగాని ఇయ్యాల మాత్రం నేను గడప దాటనీయా. అరే గిన్ని చెప్పినా కూడా గట్టిగా మాట్లాడతావేంది? ఎవరు పెద్దయినా పడిపోయింది. దూప దూప అంటాండే. పాపం నాకు ఇద్దానే. అయినా సరే నువ్వు ఇప్పుడు పోవద్దు బయటికి. ఏం కాదే. గడప దాటకంటే అబ్బా నీళ్ళకు తల్లలు ఇస్తాండే. ఇప్పుడు నేను నిన్ను అప్ప. నేను నిన్ను పోనీయా. నేను పోకపోతే నువ్వన్నీ ఇచ్చిరా పోవే. నేను పోతు నువ్వు పోతు గడప దాటి. నీ అవ్వ నీళ్ళు ఇయ్యపోతే నిండు పానం పోయేటట్టు ఉన్నదే. పోతే పోనీ. నీ గ్రహాలు చేయబట్టి నిండు పానం పొడగొడతావానే. పోనీ అంటున్నా. ఇంకో 2 నిమిషాలు ఆగు. నీ అవ్వ ఊపిరి పోయేటట్టున్నదే. ఎక్కిళ్ళు వస్తాయి. జరుగు. పెద్దయినా పెద్దయినా లే నీళ్ళు తాగు. పెద్దయినా లే. వస్తాయి నువ్వు ఏవట్టి నిండు ప్రాణం పోయింది కానీ. నీ అబ్బా నీ సాహసం వల్ల నిన్ను ప్రాణం పోయింది కానీ ఎక్కడ ముట్టిండో మా నాకు ఇట్లా చనిపోయిండు. నీ అబ్బా ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడే. పాపం తాగుతుంది నీకు. అయ్యో బాబు అయ్యో మామ నువ్వానే. అయ్యో బాబు నువ్వానే. ఎంత పని చేసిన పాపిస్తుంది పాపిస్తుంది. బాబు ఇప్పుడు చేయలామే. అప్పుడే గిలాస నీళ్ళు ఇస్తే బతుక. తప్పైపోయిందండి. ఇంకెప్పుడు గ్రహాలన్నా మనం బాబు క్షమించే. బాబు ఇక నుంచి అయినా వారాలకు రాగాలని ఎవరిని ఇబ్బంది పెట్టకే. బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు ఇట్లా అయ్యా మంచి మనసుతో చేసి ఏ పనైనా గ్రహాలతో సంబంధం లేదు. గ్రహాలను నమ్మకుంటే ఇప్పుడు మా బాబు బతికేటోడు కావచ్చు. అద్దు అద్దు అంటిండవా? ఇప్పుడు ఎంత పని చూడు. బాబు ఎంత పని అయిపోయింది. ఇక నేను అవన్నీ టోళ్ళెత్తానా. ఇగో మా బాబు మీద ఒట్టేసి చెప్తానా. ఇంకోసారి గ్రహాల జోలికే పోను. అదే మాట మీద ఉండు. బాబు ఊకో బిడ్డ ఊకో. ఇదంతా నాటకమా? తప్పలేదు తల్లి. అల్లుని అవస్థ చూస్తే అది చేయక తప్పలేదు. ఇట్లా ఏమని ఎవరు చెప్పారు బాబు? ఇంకెవరు చెప్తారు బిడ్డ? అల్లుడే. అంటే ఇదంతా నీ పనా? ఆవు నా పనేనే. ఇంకో తప్ప గ్రహాలు మంచి రోజులు గించి రోజులు అని అట్లా చెప్పినవనుకో ఈపు పలుగుతుంది. అర్థమైందా? మీ అయ్య మీద కూడా ఒట్టేసినావు. అర్థమైంది. అమ్మయ్యా అల్లుడు నీ పని క్లియర్ అయింది. మరి నా పని నేను వచ్చేం చేయాలి మామా? నా లెక్క నటించాలే. ఇరుగ తిత్తపో.